పండగ సీజన్ వచ్చేస్తోంది సరికొత్త కలెక్షన్స్ తో. అకేషన్ ఏదైనా షాపింగ్ అంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోనే. రైట్ నౌ ఐఎమ్ విత్ అల్లరి నరేష్ గారు. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్ అంటే? టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పటి నుంచి చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. ఆడియన్స్ విధానం కూడా మారిపోయిందండి సినిమా. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్. ఇవాళ ఏమైందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానీ యావరేజ్ సినిమా లేదు. పల్లె రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్ అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది టాక్ ఉంది బయట. వెంకటేష్ గారు కామెడీ టైం, సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్. చాలా మంచి యాక్టర్ కదా ఆర్ఎన్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉంది? అతను ఎప్పుడు మానలేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్ అండి. నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి. లడ్డూ బాబు మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా? 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs. గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు చూడండి. అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్ ఫ్యాక్టరీకి అదే కావాలి. ఎందుకంటే మీరు అన్నప్పుడు మీది లడ్డూ బాబు మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేలా ఉంటారు. 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. ఈ లావుగా ఉండేదంతా కూడా మేకప్ సార్? ఇదంతా మొత్తం బాడీ అదే. చేతులు వచ్చి 2.5 kgs అండి. కాళ్ళు వచ్చి 2.5 kgs. మిగతా అంతా దాని ఏమంటారంటే బాడీ మొత్తం అంతా వీ హ్యాడ్ అంటే పరిగెట్టినప్పుడు ఫోల్డింగ్ రావాలి ఉంటాయి కదా, జంప్ చేసినప్పుడు లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs అండి. అది అప్పా టోటల్ గా అరౌండ్ 32 kgs. మీరే ఉండేది 50-55 ఉంటారేమో. అప్పుడు మీరు 32 kgs మేకప్ ఒంటి మీద వేసుకొని నడిచారు సినిమా అంతా. వాట్ అబౌట్ ఫేస్ సార్? ఫేస్ మీద ఫేస్ తక్కువేనండి. ఫేస్ ఇస్ లైక్ వెరీ లైట్ అండి. ఒక 2.5 నాట్ ఈవెన్ 200 ఒక 250-300 grams అంత ఉంటుందండి. ప్రాస్థెటిక్ ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి. బట్ టఫెస్ట్ ఫిల్మ్ అండి. అంటే బాగా కష్టపడిన సినిమా అండి అది. అంటే ఫిజికలీ మెంటలీ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తారు అన్ని కేజెస్ వేసుకొని అంతేనా? ఐ జస్ట్ వాంటెడ్ టు షో. రవి గారు వచ్చి డిడ్ వాంట్ ఈవెన్ ఎందుకు మనం ప్రాస్థెటిక్ వేస్తున్నాం తెలియకూడదు అన్నారు. బట్ నేను అన్న కాదండి, ఆడియన్స్ తెలియాలి. దే హ్యావ్ టు బి షాక్. ఐల్ కమ్ ఫస్ట్, ఇది వచ్చి రెడ్డి బాబుకి వచ్చి ఐల్ టాక్, దెన్ అగైన్ ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ చేంజ్ అండ్ కమ్ బ్యాక్ అండి. సో ఐ వాంట్ టు నో అంటే ఎంత టైం పడుతుంది ఒక ప్రాస్థెటిక్ టు షో ఇట్ అండి. మనకు ప్రాస్థెటిక్ అని చాలా మంది తెలియదు కాబట్టి టు ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ అంత అటెంప్ట్ చేసిన హీరోస్ కూడా లేరండి సౌత్ లో. నేను అంటే అలాంటి ఒక క్యారెక్టర్ హెవీగా కమల్ హాసన్ గారు, విక్రమ్ గారు, సూర్య గారు వీళ్ళందరూ చేయని అంటే విక్రమ్ గారు చేయని ఎన్ని ఉన్నాయండి. ఐ సినిమాకి ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు నేను లడ్డు బాబులు దాన్ని చూస్తే కంపేర్ చేసుకుని నథింగ్ అండి. సో లైక్ చాలా మంది ఛాలెంజింగ్ రోల్స్ చేశారు. మొన్న ఒక సినిమా వచ్చిందండి పారంజిత్ గారిది, విక్రమ్ గారు సన్నబడిపోయి ఎంత కష్టం అంటే ఫిజికల్ గా. అంటే ఒక సినిమాకి లావ్ అవటం, సినిమాకి తగ్గటం అంటే ఇట్స్ వెరీ. సో దే ఆర్ యాక్టర్స్ అండి. ఎక్కువ తమిళ్ హీరోస్ ని ఫాలో అవుతుంటారా? ఐ ఫాలో ఎవ్రీవన్ అండి. ఐ ఈవెన్ ఫాలో గుజరాతీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో పంజాబీ ఫిల్మ్స్, ఐ ఈవెన్ ఫాలో మరాఠీ, మలయాళం ఫిల్మ్స్ అన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సినిమా ఇట్స్ నాట్ అంటే ఇదివరకు తెలుగు సినిమా అంటే తెలుగు స్టేట్స్లో నాడి అనుకుంటామండి. ఇవాళ అలా కాదండి. ఇట్స్ గాన్ బియాండ్ ద బార్డర్స్. మీరే అన్నారు మంజుబల్ బాయ్స్ మీరు చూసారు, మీరు చెప్తున్నారు. అలాగా ఇప్పుడు మలయాళం సినిమాలు అంటే పంజాబీ సినిమాలు చాలా చూశానండి నేను.
ఈ మధ్యకాలంలో పంజాబీ సినిమాలు బాగున్నాయండి. గుజరాతీ సినిమా సర్ప్రైజింగ్గా దే ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ కాంటెంట్. ఓకే, వష్ అని ఒక సినిమా చూసాం మొన్న, Level 2 అని, చాలా బాగుందండి. సో ఐ థింక్ ఐ వాచ్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్. ఇప్పుడు కొరియన్ సినిమాలు నేను చూసినప్పుడు తెలుగు మన భాషలో ఉన్నప్పుడు చూస్తాం కదండి ఆబ్వియస్లీ. కానీ కాంటెంట్ కూడా జనానికి ఎక్కువ కావాల్సి వస్తుంది. అవునండి. నెంబర్ ఆఫ్ కాంటెంట్ కావాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు బాగా. అదండి బాగుంటే అదే చెప్తాను కదా. మొన్న ఒక ఒడియా సినిమా అండి, అది చేతబడుల మీద వాటిల మీద ఉంటుంది. దట్ బికమ్ బిగ్ హిట్ అండి. అండ్ ఎవ్రీవన్ అంటే ఇంక్లూడింగ్ మనోళ్ళు కూడా ఇదివరకు జనరల్గా మాట్లాడుకునే వాళ్ళు కదండి. ఐఎమ్ సీయింగ్ సోషల్ మీడియా పీపుల్ టాక్ ఫ్రమ్ అంటే నాన్ ప్రొఫెషనల్స్, అంటే సినిమాకి సంబంధం లేని ప్రొఫెషనల్స్ దే టాకింగ్ అబౌట్ దట్ ఫిల్మ్స్ అండి. ఇది బాగుంది అని, ఐటీ ప్రొఫెషనల్స్ అండి. సో దే లైక్ సర్చింగ్ ఫర్ అంటే గుడ్ ఫిల్మ్ ఏ భాషలో ఉన్నా కూడా చూస్తున్నారండి ఆడియన్స్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ సౌత్ నార్త్ అని కాదండి. ఇట్స్ నౌ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ బాగుందంటే యువర్ స్మాల్ మూవీస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ద అంటే ఓకే బాంబేలో చూస్తారా అంటే నార్త్లో చూడకపోయినా టెలివిజన్లో బాగా చూస్తారండి మన సినిమాలు. అవును. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు సముద్రకని గారు ఇంటర్వ్యూ చేసి వచ్చాను. మీ శంభు శివశంభు గుర్తొచ్చి తమ్ముడు బాగా కష్టపడ్డాడు, తమ్ముడితో మళ్ళీ చెయ్యాలి, అసలుకి టైం కుదరలేదు మా ఇద్దరికి. నాకు బాగా ఇష్టం అండి తను. నన్ను వచ్చి తంగతంబి, చెల్లతంబి అంటాడు, చెల్లతంబి అని పిలుస్తుంటాడు నన్ను. సో ఆయనతో 2 సినిమాలు చేశానండి. శంభు శివశంభు చేశాను, తమిళ్లో పోరాలి అని నన్ను నేను శశి కుమార్ గారు చేశాను. తెలుగులో సంఘర్షణ కూడా రిలీజ్ చేసాం ఆ సినిమా. సో 2 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేసాం. అండ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. స్పిరిచువల్గా ఎక్కువ అంటే ఆయనతో మాట్లాడుతుంటే వెరీ పాజిటివ్గా ఉంటుంది. అంటే లైఫ్లో మనకి ఏదన్నా అంత డిప్రెషన్లో ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్పి దానికి విల్ గెట్ మోటివేటెడ్. అవును. కానీ ఉందా మీకు లైఫ్లో డిప్రెషన్ అనే మాట? అంటే మీ లైఫ్కి ఎప్పుడన్నా అంటే డిప్రెషన్ అన్న పదం కాదు కానీ డెఫినెట్గా దే వాజ్ లో అంటే లో ఫేజ్ ఉంటుందండి. అంటే ఎస్పెషలీ వెన్ ఇట్లా ఫైనాన్షియల్గా లో ఫేజ్ ఉండదు, ఎందుకంటే షార్ట్ డైరెక్టర్ ఫైనాన్షియల్ పక్కన పెట్టండి. ఇట్స్ నాట్ ఓన్లీ డిప్రెషన్, ఇట్స్ నాట్ రిలేట్ ఓన్లీ టు ఫైనాన్షియల్, ఇట్స్ రిలేట్ మా ఫాదర్ దేర్ అండి. దట్ వాజ్ మై మేజర్ థింగ్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మై డాడ్. అండ్ అదైన తర్వాత పడుకుంటారంట కదా. అవును, అది అయిపోయిన తర్వాత అండి మై ఫిల్మ్ స్టార్టెడ్ డూయింగ్ బ్యాడ్. అంటే నాన్నగారు చేయిన తర్వాత కూడా 11లో చనిపోయారండి. 12లో కూడా సినిమాలు సుడిగాడు అని 12లో మా ఆహనా పెళ్ళంటే ఆడినాయండి. దాని తర్వాత వచ్చిన సినిమాలు ఇంకా లడ్డు బాబు, యాక్షన్, అక్కడి నుంచి తెలియకుండా టైం 1 year అయిపోయిందండి. ఆ టైం తీసుకున్నాం. ఇంకా దాంతో ఏమైపోయిందంటే ఆ సినిమాలు ఆడకపోవడంతో ఈవి గారు లేకపోతాం, తనకి సబ్జెక్టులు స్టోరీ సెలక్షన్స్ సో ఎవ్రీథింగ్. సో అలాంటిది అనేప్పుడు ఫాదర్ గమ్యం సినిమా కూడా ఆయన వినలేదండి కథ. చాలా సినిమాలు నా సినిమా కథలు నేనే విన్నాను. సో అందరు పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ అంటే ఆయన ఫాదర్ లేకపోతే మనోడు కెరీర్ ఇది అయిపోయింది అంటే దట్ వాస్ లైక్ ఓన్లీ థింగ్. లైక్ ఇట్స్ నాట్ దాట్, బట్ ఓకే వై ఆర్ పీపుల్ థింకింగ్. సరే అనుకుని దాట్ వాజ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఐ వాస్ లో, నాట్ డిప్రెస్డ్. When my father passed away, 1.5-2 years, it took me time to come out of it and to accept the thing, fact and everything. But never into that. And not like depression అంటే వెళ్ళిపోయి రూమ్లో కూర్చొని పోయి అలాంటి ఎప్పుడు లేవండి. సినిమా ఓకే రిలీజ్ అవుతుంది బాగాలేదు అంటే ఫస్ట్ డే డెఫినెట్గా ఎవరైనా మీరు హీరోగా చేసి మీ సినిమా రిలీజ్ అయ్యి బాగాలేదంటే కూడా ఆ రోజు ఒకరోజు బాధేస్తుంది కదా మీకు. ఎంతో కష్టపడ్డాం, ఎన్ని రోజులు కష్టపడ్డామని కూర్చుంటామండి, ఆలోచిస్తాం వై డిడ్ వి గో రాంగ్, ఎందుకు ఆడలేదు. మళ్ళీ మా ఫ్రైడే అయిపోద్దని సాటర్డే సండే, మళ్ళీ మండేకి వచ్చేప్పటికి మళ్ళీ ఓకే వీ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, వాట్ ఇస్ నెక్స్ట్. అంతే, అలాగే ఈ ఫ్రైడే మంది కాకపోతే నెక్స్ట్ ఫ్రైడే మంది అని నమ్మకంతో వెళ్ళిపోవటం ఉంది, అదే ఇండస్ట్రీ. సూపర్. సో ఏ హీరోకైనా కానీ మనకంటూ ఒక స్టార్ హీరో ఇన్స్పిరేషన్ లేకపోతే ఫ్యాన్ బై మూమెంట్ డెఫినెట్గా ఉంటుంది కదా. నా ఈ సినిమా ప్రివ్యూ ఈ హీరోకి చూపిస్తే బాగుంటుంది, సెంటిమెంట్గా ఫీల్ అవుతాను, లేకపోతే టైం ఇస్తే బాగుండదు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చెప్తాను కదా, మా ఫాదరు చాలా మంది ఆల్ పెద్ద హీరోలు అందరితో చేశారు, నాకు అందరూ తెలుసు రంజీవ్ గారు కానీ. బట్ నేను ఏ రోజు ఇప్పటి వరకు ఎవరు ఆబ్లిగేషన్ అడగలేదండి. ఎందుకంటే ఐ డోంట్ లైక్ ఆస్కింగ్ ఆబ్లిగేషన్. అంటే నా సినిమా అలా కదండి, ఎన్నిసార్లు ఇప్పుడు నా కాదండి, ఇప్పుడు నాకు మహేష్ బాబు గారు తెలుసు కాబట్టి నా సినిమా ప్రీ రిలీజ్ పిలవండి అంటే కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ఇట్స్ నాట్ దాట్. అంటే ఆ సినిమా జస్ట్ బికాస్ వీ హ్యావ్ డన్ అ ఫిల్మ్ టుగెదర్ కాబట్టి ఐ క్యాన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి దాట్ వే. సో ఐ థింక్ నాకు ఆబ్లిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు ఈ అందరూ చూసి పడితే బాగుంటుందండి డెఫినెట్గా. ఇప్పుడు సినిమా బాగుందంటే అందరూ చూస్తున్నారు, ట్వీట్లు పెడతారు. సో డెఫినెట్గా దాట్ విల్ బి, అంటే వాళ్ళంతటూ చూసి పెడితే ఓకేనండి. నేను
ఫోర్స్గా రండి కూర్చొని చూడండి నా కోసం బాగుందని చెప్పండి అంటే అది కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు ఎనీథింగ్ అంటే ఇప్పుడు మీరు ప్రివ్యూ చేసేవండి, నా సినిమా పిలిచి మేము రోజు రా అంటే మీరు వస్తారు, వచ్చి బాగోపోయినా ఏమంటారు, ముఖస్థుతి కోసం బాగుందని వెళ్ళిపోతారు కదా. అది ఇట్స్ నాట్ దాట్ అండి. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు హీరోస్కి ఏంటంటే అంటే బీట్ ఎవ్రీ వన్ అంటే మనకున్న సపోర్టివ్నెస్ అండి. బీట్ అ స్మాల్ ఫిలిం, ఏదో చిన్న సినిమా మొన్న అదండి లిటిల్ హార్ట్స్ వచ్చిందండి, మొన్న ప్రీ వెడ్డింగ్ షో వచ్చిందండి. సినిమా అందరూ ఎవ్రీ వన్ ఇస్ సెలబ్రేటింగ్ కదండి. ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ సెలబ్రేటింగ్, ఆల్ ద యాక్టర్స్ ఆర్ సెలబ్రేటింగ్, అండ్ ఎవ్రీ వన్ రోడ్ పాజిటివ్ రివ్యూస్ అబౌట్ ద ఫిల్మ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ద సపోర్ట్. అంటే లాస్ట్ అండి బయట ఒక టాక్ అయితే నడుస్తుంది, ఈ పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత హీరోస్కి మధ్య యూగోస్ ఒక కొంచెం తారాస్థాయికి వెళ్ళిపోయాయి. నేను గొప్ప నేనెంత నువ్వెంత అనే స్థాయికి వెళ్ళిపోయింది అనే మాట నడుస్తుంటుంది. అగ్రియా మేడం అది? లేదండి, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ మార్కెట్ అండి. ఇప్పుడు నాకే ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న ఏదో ఒక లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మీ కథలు చెప్పాలంటే అలా అంటే నా మెయిల్ ఏదో చెప్పాను, పంపిస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే రోజు నాకు ఒక అతను పంపించాడు, మనం చూస్తే 120 కోట్లు అవుతుందండి బడ్జెట్. అసలు ఫస్ట్ థింగ్ నరేష్ మీద బిజినెస్ ఎంత అవుతుంది, అంత ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు మేక్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ హౌ మచ్ ద మార్కెట్, ఎంతమంది నిజంగా ప్రోడక్ట్ వర్కౌట్ అవుతుందా దాని మీద ఉంటుంది కదండి. ఇక్కడ మనకి బేసిక్గా కొంత లెక్కలు ఉంటాయండి. నాకు 10 కోట్ల నుంచి 12 కోట్ల మార్కెట్ ఉందంటే దాంట్లోనే సినిమా తీయాలి కానీ నేను 120 కోట్లు పెట్టి సినిమా తీయను, 30 కోట్లు పెట్టి సినిమా నేను చేయను, ఇంక్లూడింగ్ ఈ ప్రొడక్షన్ చేసిన నేను చేయను. సో ఐ థింక్ ఎవ్రీ వన్ నా ఇందాక చెప్పాను కదా, బార్డర్స్ క్రాస్ అయిపోయింది. నా బాహుబలి కానివ్వండి, RRR కానివ్వండి, పుష్ప కానివ్వండి, నా థింగ్స్ ఆఫ్ క్రాస్డ్ కాబట్టి అండి ఇట్స్ డూయింగ్ గుడ్ అండి. అండ్ నా ఎవ్రీ వన్ ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు రిలీజ్ అండి, ఇట్స్ ఇంపార్టెంట్. అదే రోజు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్ అన్ని భాషలో రిలీజ్ చేస్తున్నారు.